హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ జియో ఏఐ రోల్కి 13th and 14th వాకింగ్ డ్రైవ్ అయితే ఉంది. సో అది మీరు ఎలా క్లియర్ చేయాలి ఏంటి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి వర్సెంట్ ఉంటుంది. మీరు అవి 2 క్లియర్ చేయాలంటే డ్రైవ్‌కెళ్ళే ముందర ఖచ్చితంగా ఒక 5-6 వీడియోస్ అనేవి ఖచ్చితంగా చూడండి. లైక్ ఆన్సర్స్ కానీ యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. జియో ఏఐ రోల్ ఎగ్జామ్ ఆన్సర్స్ అని గాని అలా సెర్చ్ చేసినారంటే ఒక అట్‌లీస్ట్ లేటెస్ట్‌గా రిలీజ్ అయినవే చూడండి. ఒక 5-6 వీడియోస్ చూసినారంటే మీకు తెలిసిపోతది. లైక్ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అండ్ మోస్ట్‌లీ రిపీటెడ్ క్వెషన్స్ అనేది అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే మీకోసమని కొత్తగా వీడియోస్ అయితే చేయరు కదా! లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయరు కదా! సో రిపీటెడ్ క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో మీరు అవి చూసి ఎళ్లారంటే అట్‌లీస్ట్ మీకు ఆన్సర్స్ కొన్నైనా గుర్తుంటాయి కాబట్టి మీకు అక్కడ టైం అనేది సేవ్ అయిపోతది అండ్ మోస్ట్‌లీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి అది ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా అక్కడే ఉంటది మోస్ట్‌లీ. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారంటే ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఉంటది. లైక్ మీ సెల్ఫ్ ఇంట్రో ఇయ్యమని అడుగుతారు. అక్కడ లైక్ మీ నేమ్, మీరెక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, లైక్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని అవన్నీ అడుగుతారు. సెకండ్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఇంటర్వ్యూకెళ్ళే ముందర ఇది కూడా చూసుకోండి. జియోఐకి అప్లికేషన్ ఏస్తారు కదా! అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఆ అప్లికేషన్ దాంట్లోనే ఆ అప్లికేషన్‌లో ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవి చూసుకొని ఎళ్ళండి. సో మీకు వాటి మీదే క్వెషన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడర్‌షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. లైక్ అమెజాన్‌లో 16 లీడర్‌షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి మీరు క్రోమ్‌లో కానీ లేకపోతే యూట్యూబ్‌లో గానీ సెర్చ్ చేశారంటే ఖచ్చితంగా దొరుకుతాయి. సో ఆ 16 మీరు తెలుసుకున్నారంటే లైక్ అవన్నీ ఏంటి, లైక్ కొంచెం కొంచెంగా దాని గురించి ఏమైనా తెలిసినా గూడా సో ఆ 16 ప్రిన్సిపల్స్‌లో ఏది అడిగినా గూడా మీరు చెప్పేలాగున్నారంటే అది మోస్ట్‌లీ యూజ్ అవుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వాట్ యూ నో అబౌట్ జియో ఏఐ రోల్, లైక్ మీకేం తెలుసు, ఆ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసా అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ ఆన్సర్ అయితే మెన్షన్ చేయండి. లైక్ జియో ఏఐ రోల్ ఏంటంటే వాళ్ళు కొన్ని వీడియోస్ అనేవి ఇస్తారు మీకి. మోస్ట్‌లీ 10-15 సెకండ్ వీడియోస్ అలా ఉంటాయి. అవి చూసి మీరు అనోటేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పాలంటే ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌లో ఒక పర్సన్ ఏదైనా ఒక ఐటెమ్ తీసేసి వేరే చోట పెట్టినా, లేకపోతే అది ప్యాక్ చేసి కస్టమర్‌కి పంపిస్తున్నాడా, లేకపోతే రిటర్న్ వచ్చిన ఐటెమ్‌ని ఎళ్లి ఒక సర్టెన్ ఏరియాలో పెట్టాడా అని ఉంటది ఆ వీడియోలో. కాబట్టి మీరు దాన్ని కరెక్ట్‌గా అనోటేట్ చేయాల్సి ఉంటది. లైక్ ఆ వీడియోలో మీరు ఆ పర్సన్ కరెక్ట్‌గా పెట్టాడా లేదా అనేది అనోటేట్ చేయాల్సి ఉంటది. అండ్ మోస్ట్‌లీ 10-15 సెకండ్సే చూడాల్సి ఉంటది ఆ వీడియో అనేది. సో మీరు ఎక్కడ చూసారన్నది కూడా మెన్షన్ చేయండి. లైక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకెక్కడ అందింది అంటే నేను అప్లికేషన్ వేసేటప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చదివాను. సో నేను అప్లై చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ చూసాను. లైక్ నేను చదివాను ఈ డీటెయిల్స్ అన్నీ. సో అప్పుడే నాకు తెలిసింది ఈ జియో ఏఐ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ జాయిన్ అయితే ఏం వర్క్ చేయాలి ఏంటి అని నాకొక డీటెయిల్డ్ ఐడియా అయితే వచ్చింది అని చెప్పండి. అండ్ ఇంతే అండి. జియో ఏఐకి అడిగే క్వెషన్స్ మోస్ట్‌లీ ఇంతేనండి. ఇలా సింపుల్‌గా అడుగుతారు ఫ్రెషర్స్‌కైతే. ఇన్‌కేస్ మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉందంటే ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ క్వెషన్స్ ఏమైనా అడుగుతారు. లైక్ మీ వర్క్ ఏంటి? మీరు మీ వర్క్ ఎలా చేసేవారు? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఆ వర్క్‌లోని? ఫ్రెషర్స్‌కైతే ఇంతే. ఇంతకు మించి అయితే ఎక్కువ ఏమి అడగరు. సో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేసాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా, లేకపోతే ఏదైనా వాక్ ఇన్ డ్రైవ్ రిలేటెడ్ పోస్ట్ చేసినా, ఇంటర్వ్యూ క్వెషన్స్ లేకపోతే ఏదైనా ఎగ్జామ్ ఆన్సర్స్ రిలేటెడ్‌గా పోస్ట్ చేసినా మీకు తెలిసిపోతది. సో వెంటనే మీరు డ్రైవ్‌కి అనేది అటెండ్ అయిపోవచ్చు. లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ రిలేటెడ్ ఆన్సర్స్ కావాలన్నా కూడా మీకు తెలుస్తది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.